హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మా చిట్టి చూర సూపర్ ఎక్సైటెడ్ ఈరోజు వీడియో కోసం. నాతో పాటు అది కూడా కూర్చొని ఇంట్రడక్షన్ ఇస్తుంది వీడియోకి. నాకు ఈ మధ్య యూట్యూబ్ కామెంట్స్లో ఏ వీడియో కింద పట్టినా అన్నా మా డాగ్ ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు, బ్రో మా పప్పి ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు, ఏ క్వశ్చన్లు. సో ఇదంతా కాదని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. స్టార్టింగ్ ఫ్రమ్ పప్పీ స్టేజెస్ నుంచి సీనియర్ డాగ్ దాకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డిహైడ్రేటెడ్ ట్రీట్స్, బోన్స్, ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఏ ఏజ్ గ్రూప్లో పప్పీస్కి మీరు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, అవి ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది ఈ వీడియో. సో చివరి దాకా చూసేయండి. డాగ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా చిట్టి చూర లాంటి చిన్న చిన్న డాగ్స్ ఉన్నా, లేదా మా కోల లాంటి బండ డాగ్స్ ఉన్నా సరే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడైతే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్. నేను ఒక వెటర్నరీ కాదు, నాకు 2 డాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను తెలుసుకున్నవి ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ నాకు డాగ్స్ ఉన్న వాళ్ళ సర్కిల్ ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లస్ సొంతగా నా ఎక్స్పీరియన్స్ 99% ఇందులో షేర్ చేస్తాను. ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు అనే విషయంలో. అండ్ వీడియోస్ కింద చాలామంది బ్రో ఇది ఇస్తే ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని ఈ అడ్వైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నేను వెటర్నరీని కాదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా నాకైతే కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే నేను ఆ మెడిసిన్ గురించి చదువుకోలేదు. సో అది గుర్తుపెట్టుకొని వీడియో చూడండి. సో ఫస్ట్ అయితే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, టాపిక్లోకి వెళ్ళే ముందు డాగ్స్కి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వకూడదు కంప్లీట్ లిస్ట్ చెప్తాను. అది పప్పి అయినా సీనియర్ మోస్ట్ డాగ్ అయినా సరే ఈ ఫుడ్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. అవి టాక్సిక్ లేదా ఎయిదర్ ఇన్స్టెంట్గా పాయిజనస్ అవ్వచ్చు, మీ డాగ్ చనిపోవచ్చు, లేదంటే లైఫ్ లాంగ్ కొన్ని క్రానిక్ డిసీజెస్ అయితే వస్తే రావచ్చు. ఫస్ట్ థింగ్, చాక్లెట్, గ్రేప్స్, సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ ఏదైనా సరే, కుక్డ్ బోన్స్, మష్రూమ్స్, నట్స్లో వాల్నట్స్ కానీ, మెకాడమియా నట్స్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద నట్స్ అన్ని, బాదం పప్పులు కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వకూడదు. ఎందుకంటే అవి నవలవు సరిగ్గా, హడావిడిలో గబగబా కొరికేసి మింగేస్తాయి. అవి అడ్డుపడి చోకింగ్ హజార్డ్ అవుతుంది. అండ్ కొన్ని డాగ్స్కి నట్ అలర్జీస్ కూడా ఉంటాయి, అదొక రీజన్ కూడా. గార్లిక్ ఇవ్వకూడదు. స్వీట్ కార్న్ అది కూడా ఇవ్వకూడదు. స్వీట్ కార్న్ ఇవ్వచ్చు, కాకపోతే కార్న్ కండు ఉంటుంది కదా, కార్న్ అంతా అయిపోయినాక మిగిలిపోయిన కండే అది ఇవ్వకూడదు. అది అడ్డుపడిపోద్ది, అది డైజెస్ట్ అవ్వదు దాని సిస్టంలో, డాగ్ సిస్టంలో. కెఫెన్ అస్సలు ఇవ్వకూడదు. అంటే కాఫీ మనం తాగేసి కొంచెం మిగిలిపోయినాయి అనుకోండి, గ్లాస్ అక్కడ పెట్టి పొరపాటున నాకేసినాయి అనుకోండి, అసలు మంచిది కాదు. వాటి లివర్ కానీ కిడ్నీస్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్ ఇవ్వకూడదు. ఆనియన్స్ ఇవ్వకూడదు. స్పైసెస్ ఇవ్వకూడదు. మనం ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో, ఉప్పు, కారాలు, గరం మసాలాలు, ఎగ్ మసాలాలు, ఇట్లాంటి స్పైసెస్తో చేసిన ఏది కూడా కర్రీస్ వాటికి పెట్టొద్దు. మీరు కర్రీ చేసుకున్నప్పుడు అంతగా ఇవ్వాలి అనిపిస్తే మీరు అన్నీ కలుపుకునే ముందు ఒక చిన్న గుప్పిడి దాన్ని పక్కన పెట్టేసి మిగతాది మీరు చేసుకోండి. అప్పుడు ఆ స్పైసీగా లేని జస్ట్ బాయిల్డ్ వెజిటేబుల్స్ మాత్రం దానికి పెట్టేస్తే తినేస్తాయి. అండ్ సిట్రస్ ఫ్లేవర్ ఉన్న ఫ్రూట్స్ అయితే కొన్ని డాగ్స్ మాత్రమే అరాయించుకోగలుగుతాయి, కొన్ని అయితే అస్సలు పడవు కొన్ని డాగ్స్కి. ఆరెంజ్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత, దాని ఇమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత ఇవ్వమని సజెస్ట్ చేస్తారు వెట్స్ అయితే. బట్ అది ఏం ప్రాబ్లం అవుతుందంటే, డైజెస్టివ్ సిస్టమ్ బాగా అప్సెట్ అయిపోయి ఆ డయేరియా అవ్వచ్చు, లేదంటే సెట్ అవ్వక వామిటింగ్స్ కూడా అవ్వచ్చు. డాగ్స్కి ఏదైనా అవ్వచ్చు కానీ వామిటింగ్స్ అవ్వద్దని చెప్తారు. వామిటింగ్స్ అవుతున్నాయి అంటే దర్ ఇస్ సంథింగ్ సీరియస్ అని మాత్రం ఇక్కడ గట్టిగా చెప్తారు వెట్స్ మాకు. అండ్ బ్రెడ్ ఒక్కొక్కసారి ఇంట్లో తెచ్చి మర్చిపోయి దానికి కొంచెం బూజు పట్టింది అనుకోండి, అది మన కంటికి కనిపించదు. డేట్ అయిపోతే మాత్రం బ్రెడ్ ఇవ్వద్దు. నార్మల్గానే బ్రెడ్ ఇవ్వద్దు అంటారు, ఫుల్ షుగర్ ఉంటుందని చెప్పి. దానికోసం సోర్డో బ్రెడ్ తీసుకొస్తాము, షుగర్ తక్కువ ఉంటుందని చెప్పి. బట్ అవాయిడ్ చేయండి బ్రెడ్ ఇవ్వటము. అవాయిడ్ చేయలేకపోతే బూజు పట్టని బ్రెడ్ ఇవ్వండి. సో ఫస్ట్ అయితే క్యూట్ పప్పీస్ స్టేజ్ నుంచి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది మాట్లాడతాను. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో పప్పీకి 8 వీక్స్ వస్తే కానీ మా చేతికి ఇవ్వరు. ఇండియాలో అలా కాదు, ఇంకా ముందలే ఇచ్చేస్తారు. అలాంటి పప్పీస్కి మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఫుడ్ ఏమి ఇవ్వాలి, హ్యూమన్ ఫుడ్ ఇవ్వాలా, డాగ్ ఫుడ్ ఇవ్వాలా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, మాకు అప్పుడు దాకా బ్రీడర్ ఏ ఫుడ్స్ అయితే ఇచ్చి అలవాటు చేశారో మీకు పప్పీని అమ్మక ముందు, అదే ఫుడ్ మీరు కంటిన్యూ చేయండి ఒక 2 వీక్స్ దాకా, మీ ఇల్లు మీ అట్మాస్ఫియర్ సెట్ అయ్యేదాకా అని చెప్తారు. అది జనరల్గా కిబుల్ అయ్యే ఉంటుంది, అంటే అదే పెడిగ్రీ అంటారు కదా, డ్రై ఫుడ్. జనరల్గా అదే ఇస్తారు, కాస్ట్ తక్కువలో అయిపోతుందని చెప్పేసి మన దగ్గర ఉన్న బ్రీడర్స్ అయితే. కానీ మాకు ఇక్కడ అలా కాదు, రా ఫుడ్ ఇస్తారు, కిబుల్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఇంకేదైనా మంచి ఉంటాయి అనుకుంటే ఆ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. సో వాళ్ళు ఏమి ఇస్తారో అదొక చిన్న కేర్ ప్యాకేజ్ లాగా మనకు పంపిస్తారనమాట ఆ కస్టమర్కి స్టార్టింగ్లో పప్పిని కొనంగానే. సో అదే ఒక 2 వీక్స్కి మనం వాటికి పెడితే ఎన్విరాన్మెంట్ అలవాటు పడుతూ ఫుడ్ గురించి స్ట్రెస్ అవ్వకుండా తొందరగా అడాప్ట్ అవుతుంది మన నేచర్కి. అండ్ పప్పీస్ ఫుడ్ విషయానికి వస్తే కిబుల్ అని చెప్పా కదా, హై క్వాలిటీ కిబుల్ ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్నది కూడా చూస్తుంటే కిబుల్ ప్యాకెటే. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, నేను ఇంట్లో ఉన్న ప్యాకెట్ తీసుకొచ్చి చూపిస్తాను అంతే. ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఫర్ పప్పీ ఊడిల్స్ అని ఉంది. అంటే పూడిల్స్కి సపరేట్ కేబుల్ ఉంటుంది, కోలా అయితే ల్యాబ్రడార్ కాబట్టి ల్యాబ్రడార్కి సపరేట్ కేబుల్ ఉంటుంది. అంటే ఏ బ్రీడ్కి తగ్గట్టు వాటి న్యూట్రిషనల్ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయ్యేలాగా కేబుల్ తయారు చేసి మాకు ఇక్కడ అమ్ముతారు. పెడిగ్రీ ఒకటే కాదు, ఇంకా డీప్గా వెళ్ళాలంటే కనుక పప్పీస్ పక్కన ఏజ్ గ్రూప్ కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. నా దగ్గర ఉన్న ప్యాకెట్ మీద లేదు, నేను ఇది ఇవ్వను కాబట్టి ఎప్పుడుదో ప్యాకెట్ ఇది చూపిస్తున్నాను మీకు.
ఎందుకు న్యూట్రిషనల్ నీడ్స్ అన్ని తీరేలాగా ఫుడ్ ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కెమెరా పట్టుకున్న నా చెయ్యి ఉంది, ఇదంతా ఒక బోన్ అటాచ్ అయి ఉంటుంది కదా ఇక్కడ జాయింట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఇట్లా ఉంటుంది అనమాట పప్పీ బాడీ స్ట్రక్చర్. అతుక్కొని ఉండదు, ఎక్కువ ఎగిరిపించకూడదు, ఎక్కువ దూకిపించకూడదు. బోన్స్ ఈజీగా స్ప్లిట్ అయిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డ్యామేజ్ అవ్వకుండా బోన్ స్ట్రెంగ్త్ టైట్ అవ్వాలి అండ్ అలాగే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అంతా వస్తాయి కాబట్టి వాటి న్యూట్రిషనల్ నీడ్స్ తీరేలాగా మనం హై క్వాలిటీ కిబుల్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, కిబుల్ ఒక్కటే ఇస్తే సరిపోదు, అది బాగా డీహైడ్రేట్ చేస్తుంది బాడీని, బాగా దాహం అవుతుంది పప్పీస్కి కిబుల్ ఒక్కటే తింటే. కిబుల్ ఇచ్చే పని అయితే ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వాటికి సప్లై ఉండేలా చూసుకోండి. అండ్ కిబుల్తో పాటు మనం ఎక్స్ట్రా ఎడిషన్స్ అయితే చేయాలి కంపల్సరీగా. స్పెషల్గా 0 to 12 months ఉండే పప్పీస్కి మనము డ్రై ఫుడ్తో పాటు ఎడిషన్స్ ఎలాంటివి చేయాలి అంటే కనుక, కుక్ చేసిన మీట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీట్ అనగానే బోన్స్ మీ మైండ్లోకి రాకూడదు, ఓన్లీ ఫ్లెష్ మాత్రమే. ఇప్పుడు చికెన్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చికెన్ బ్రెస్ట్ పీసో థై పీసో తీసుకొని కుక్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇస్తూ ఉండండి. ఒక్కొక్కసారి చికెన్కి ఎలర్జీ అవ్వచ్చు కానీ మటన్కి ఎలర్జీ అవ్వకపోవచ్చు, అలా కూడా ఉంటాయి డాగ్స్లో. మీ కుక్కకి లేదా మీ పప్పీకి ఏది పడుతుందో, దేనివల్ల ఎలర్జీస్ వస్తుందో ఇవి చూసుకొని అప్పుడు దానికి ఫీడ్ చేయండి. కొన్ని కుక్కలు అయితే లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటాయి, అంటే డైరీ ప్రొడక్ట్స్ లైక్ పాలు పెరుగు ఇలాంటివి ఇచ్చినా పడవు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఇట్ కెన్ లీడ్ టు డెత్ యాజ్ వెల్. నేను వీడియోలు పెట్టినప్పుడు నా వీడియోల కింద కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, బ్రో పెరుగన్న ఇవ్వడం వల్ల చచ్చిపోయిందని చెప్పారు వెట్టి దగ్గరికి తీసుకెళ్తే అని చెప్పి. సిల్లీగా అనిపించచ్చు కానీ కొన్ని కుక్కలకు పడదు, అది మనకు తెలుసుకునే అవకాశం ఉండదు. వాటి సిమ్టమ్స్ కూడా చాలా తక్కువ చూపిస్తాయి. ఒక్కోసారి పడుతుందా లేదా చూసుకొని, అది స్టూల్కి ఎలా వెళ్తుంది, లూజ్గానా నార్మల్గా వెళ్తుందా చూసుకోండి, వామిటింగ్ అవుతుందా లేదా చూడండి, ఇష్టంగా తింటుందా లేదా చూడండి, దాని బిహేవియర్లో చేంజెస్ వచ్చినాయా లేదా చూడండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 12 months అంటే 1 year వచ్చేదాకా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి పప్పీస్. పప్పీ స్టేజ్ అనేది చాలా కొద్దిసేపు ఉంటుంది మన దగ్గర ఆ పప్పీ ఉన్నప్పటి నుండి. సో వాటికి ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ కావాలి, వాటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అది కరిగించుకోవడానికి ఫిజికల్గా పరిగెడతా ఉంటుంది. దానికి తగ్గట్టు న్యూట్రిషనల్ నీడ్స్ మన బాడీకి సాటిస్ఫై చేయాలి. వాటికి ఫుడ్ ఎక్కువ ఇస్తూ ఉండాలి, 3 times కంపల్సరీ పర్ డేకి ఇవ్వాలి. ఏ ఏజ్ గ్రూప్ పప్పీని తీసుకున్నా, ఏ ఏజ్ గ్రూప్ డాగ్ని తీసుకున్నా సరే ఒక్కటి మాత్రం కామన్గా వర్తిస్తుంది అన్నిటికీ. మన ఇండియన్ ఫుడ్లో మనం వాడుకునే స్పైసెస్, కారాలు, మసాలాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టకూడదు, కంప్లీట్ డేంజరస్. మీలో కొంతమంది మీ డాగ్స్కి పెడతానే ఉండొచ్చు, ఏం కాలేదు తరతరాల నుంచి పెడుతున్నాం అంటారు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఒక 15-16 ఫుల్ లైఫ్ స్పాన్ అయితే బతకలేవు, జస్ట్ ఒక 8 or 10 years బతుకుతాయి అంతే. కానీ కుక్కల లైఫ్ స్పాన్ మినిమం 15 years అయితే ఉంటుంది. మరి లార్జ్ డాగ్స్ అయితే 10 years ఉంటుంది తప్ప, మామూలు డాగ్స్ యావరేజ్గా మనం డొమెస్టికేట్ చేసుకొని ఇంట్లో పెంచుకుని అయితే 15 years పక్కా లైఫ్ స్పాన్ ఉంటుంది. అది నిండకుండానే పప్పి మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. మనం తొక్కల స్పైసెస్ ఇవి అవి అన్నీ వాటికి ఇచ్చి వాటి ఆ సిస్టమ్ని కంపు చేయడం వల్ల. ఇందాక నాన్ వెజ్ తీసుకొచ్చి దాన్ని కుక్ చేసి ఆ కిబుల్ మీద టాపర్స్ లాగా వేయాలని చెప్పా కదా. ఇప్పుడు కిబుల్ కూడా ఎలా ఇస్తారంటే, నేను చూపించిన పెడిగ్రీ లాంటిది ఒత్తిది ఇచ్చేయద్దు, బౌల్లో తీసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి పెట్టండి, అది సోక్ చేయండి మెత్తగా అయ్యేలాగా. ఇప్పుడు చంటి పిల్లలకి పెరుగన్నం ఎలా పెడతారు లేదా సిరిలాక్ ఎలా పెడతారు, నుజ్జుగా చేసి, అలా అది సాఫ్ట్గా అయిపోయేదాకా వాటర్లోనో లేదా చికెన్ బ్రాతో చికెన్ సూపో దానిలో పోసి అది సాఫ్ట్గా అయ్యి కొంచెం దానికి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఈజీగా నవలగలిగేలాగా మెత్తగా చేసి అప్పుడు ఫీడ్ చేయాలి. దాని మీద ఎక్స్ట్రా టాపింగ్స్, కుక్ చేసిన మీట్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్ లేదా క్యారెట్స్ లేదా గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేయచ్చు అనమాట టాపింగ్స్ కింద. అసలు ఎన్ని టాపింగ్స్ వేసినా సరే ఆ కిబుల్ అనేది పట్టుకోవట్లేదు నా పప్పి అన్నారనుకోండి, ఒకసారి వేరే ఫుడ్ ఇచ్చి చూడండి, ఓన్లీ నాన్ వెజ్ ఇచ్చి చూడండి సపరేట్ బౌల్లో పెట్టి. ఒక్కొక్కసారి ఆ స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాటికి, ఆ కిబుల్ నుంచి వచ్చే స్మెల్, ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. నేనైతే చూరో కోలాకి అస్సలు ఇవ్వలేదు కిబుల్ ఇప్పుడు దాకా. ఇచ్చిన ఒక్కసారి కోలాకి సెన్సిటివ్ స్టమక్ అయిపోయింది, కిబుల్ అంటే దానికి పడదు, చూర బాగానే అరాయించుకోగలుగుతుంది. సో ఆ స్మెల్కి కూడా ఒక్కొక్కసారి ఫుడ్ తినవన్నమాట, ఎందుకంటే అప్పుడప్పుడు అలవాటు అవుతుంది కాబట్టి. వేరే బౌల్లో ఓన్లీ నాన్ వెజ్ ఇచ్చి చూడండి, అది తింటుంటే కనుక అదే ఇవ్వండి 3 పూట్ల కొంచెం క్వాంటిటీస్లో. డైజెషన్ ప్రాపర్గా అవుతుందా లేదా చూడండి, ఆ ఎనర్జీ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవుతున్నాయా లేదా చూడండి. అప్పుడు ఇంకా ఇంటేక్ పెంచండి, అడిషనల్ సప్లిమెంట్ పౌడర్స్ ఇవన్నీ కూడా చెప్తాను ఇంకా వీడియోలో ముందు. కుక్డ్ మీట్ ఎందుకు ఇవ్వమన్నానంటే, తీసుకొచ్చేయంగానే మనం రా మీట్ ఇచ్చామనుకోండి, లైక్ పచ్చి చికెన్ కానీ పచ్చి మాంసం కానీ ఏదో ఒకటి, ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రా మీట్లో ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ప్రాపర్గా ప్రాసెస్ చేసి మనకి పంపిస్తారు ప్యాకేజ్ అని చెప్పలేము. సో దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ రిస్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో కంపల్సరీ కుక్ చేసి పెట్టండి స్టార్టింగ్లో, కొంచెం ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, మీ చుట్టుపక్కల వాతావరణానికి అలవాటు అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే రా మీట్ కొంచెంగా అలవాటు చేయండి, అది కూడా ఆఫ్టర్ 6 months ఆఫ్ టైం అలాగా. అండ్ స్టార్టింగ్లోనే కుక్క పిల్లని తీసుకొచ్చుకోగానే మనం బోన్స్ ఇవ్వకూడదు, ఆ ల్యాంబ్ బోన్స్ కానీ పెద్ద ఈ చికెన్ ఫీట్ కానీ చికెన్ నెక్ కానీ ఇట్లాంటి బోన్స్ ఏది ఇవ్వకూడదు. ఇవ్వాలి అనుకుంటే కనుక కొంచెం ఫ్లెష్ ఉండేలాగా కొట్టించుకురండి ముక్కలు వెళ్ళి, ఒక ఎండ్ మీరు పట్టుకోండి,
ఇంకొక పక్క కుక్క నవిలేలాగా మీరు పట్టుకొని నవిలించండి. అంతేగాని కుక్కకు వదిలేశారనుకోండి దానికి తింటం తెలియక మింగేయచ్చు, అది అడ్డుపడచ్చు, తెలియక చాలా హజార్డ్ అవ్వచ్చు, అది మనకి చోకింగ్ హజార్డ్ అవ్వచ్చు. అండ్ అది మింగడం కూడా చేతకాక గుచ్చుకుపోయి లోపల చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో బోన్స్ ఒకేసారి ఇచ్చేయద్దు. మీరు ఒక ఎండ్లో పట్టుకొని ఇంకో ఎండ్ ఆ పప్పి నవిలేలాగా అలవాటు చేయండి. అండ్ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఏంటి కోలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? కాదు, అది ఫుడ్ కోసం చూస్తుంది. ఏజ్ గ్రూప్ని బట్టి ఒక్కొక్క రోజు మల్టిపుల్ టైమ్స్ ఫీడ్ చేయమని చెప్పా కదా, ఒక్కొక్క ఫీడింగ్లో ఎన్ని గ్రామ్స్ పెట్టాలి పప్పీకి అండ్ ఒక్కొక్క రోజు ఎన్ని టైమ్స్ పెట్టాలి. అదే మీది టాయ్ బ్రీడ్ అయితే ఒకటి, స్మాల్ బ్రీడ్ అయితే ఒకటి, లార్జ్ బ్రీడ్ అయితే ఒక లెక్క, ఎక్స్ట్రా లార్జ్ బ్రీడ్ అయితే ఒక లెక్క. ఇట్లా బ్రీడ్ని బట్టి, ఏజ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇంటేక్స్, ఒక్కొక్క ఇంటేక్కి ఎన్ని గ్రామ్స్ కావాలి అనే చార్ట్ కావాలా మీ అందరికీ? అయితే చూడండి, స్క్రీన్ మీద ఇప్పుడు చార్ట్ కనిపిస్తుంది. మీరు చార్ట్ చూసుకునే టైంలో మా కోలా పాప ఫుడ్ తింటుంది. ఫుడ్గా స్నాక్స్, చిన్న ట్రీట్ టైం స్నాక్స్ తీసుకొచ్చేదానికి అది తింటుంది అంటుంది. సౌండ్ వినిపిస్తుందా? నెక్స్ట్ వచ్చేసి సీనియర్ డాగ్స్. అంటే ఇప్పుడు దాకా పప్పీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు కొంచెం పప్పీ పెద్దదయ్యే కొద్దీ ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, ఎలాంటి ఇవ్వచ్చు, ఎలాంటి ఇవ్వకూడదు అనేది మాట్లాడుకుందాము. స్పెషల్గా 1 to 7 years డాగ్స్కి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలనేది చెప్తాను ఇప్పుడు. సో 12 months వచ్చేదాకా పప్పీస్కి అది పడుతుందా ఇది పడుతుందా అని చూసుకొని అన్నీ టెస్ట్ చేయాలి. 1 year వచ్చేసిన తర్వాత ఆ పాటికే మీ డాగ్ గురించి మీకు తెలుస్తాయి. ఏం తింటే ఎలర్జీస్ వస్తుంది, ఏం తింటే బాగా యాక్టివ్ ఉంటుంది, ఏ ఫుడ్కి బాగా మాట వింటుంది, ఇలాంటివన్నీ చూసుకొని ట్రైనింగ్ టైంలో కూడా అలాంటి హై వాల్యూ ఫుడ్స్ అనేది మనం వాడుకోవాలి. ఇప్పుడు స్పెషల్గా 1 year నిండినాయి కాబట్టి 1 year నుండి 7 years వరకు ఎలాంటి ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి బేసిక్గా. ఇంతకుముందు 1 year దాకా డైలీ 3 intakes లేదా 4 intakes ఇచ్చారు మీరు. బట్ ఇప్పుడు అలా కాదు. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏం చెప్తారంటే 1 year వచ్చిన తర్వాత లేదా 1.5 year వచ్చిన తర్వాత ఇంటేక్స్ తగ్గించేయమంటారు. ఇప్పుడు కోలా 1 year వచ్చేదాకా దానికి నేను 3 పూట్ల ఇచ్చాను. 1 year వచ్చిన తర్వాత 1.5 year వచ్చిన తర్వాత నేనేం చేశానంటే 2 times ఇవ్వటం మొదలుపెట్టాను. 1.5 year దాకా బాడీ ఫుల్ గ్రో అవ్వడానికి టైం పడుతుంది వాటికి. అండ్ ఫీమేల్ డాగ్ కాబట్టి దానికి హీట్లో ఉంటుంది, 1.5 year లోపు హీట్లోకి వెళ్తుంది. సో ఆ హీట్ అంతా అయిపోయే టైంకి బాడీ బాగా డెవలప్ అయ్యి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. కాబట్టి హీట్ అయిపోయిన తర్వాత డీసెక్స్ సర్జరీ చేయించేసి ఆ తర్వాత కొంచెం ఆ సర్జరీ నుంచి రికవర్ అయిన తర్వాత డైలీ 2 times పెట్టడం మొదలుపెట్టాను నేను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అట్లా అని మధ్యలో ఏం తినకుండా ఉంటుందా అంటే అలా ఏం లేదు. దానికి ఫ్రోజన్ బోన్స్ ఇస్తాను, మీటీ బోన్స్ ఇస్తాను, లేదా దాని ట్రీట్స్ ఇస్తాను, లేదా మా ఫుడ్ ఇస్తాను. అప్పుడప్పుడు ముద్దపప్పు చేసుకుంటే ముద్దపప్పు అన్నం కలిపేసి పెట్టడము, లేదా వాళ్ళ ట్రీట్స్ ఇస్తూ ఉంటా. అక్కడ క్యాలరీ ఇంటేక్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి దాని ఫుడ్ దానికి ఇచ్చేస్తా. అలా 1 year వచ్చిన తర్వాత ఎందుకు క్వాంటిటీ తగ్గిమంటారు అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఒక రీజన్తో మొదలు పెడతా, ఇంకా చాలా రీజన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూర లాంటి బ్రీడ్ ఉందనుకోండి, అలాంటి చిన్న చిన్న బ్రీడ్స్కి పొట్ట చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ పొట్ట కెపాసిటీ ఉండటం వల్ల ఒక్కసారి ఇంత మాత్రమే తినగలుగుతుంది. కాబట్టి రోజుకి 4 సార్లు పెట్టండి 1 year నిండేదాకా. అప్పుడు ఇంత 4 సార్లు తింటుంది, బాడీ డెవలప్ అవుతుంది, న్యూట్రిషన్ కూడా వస్తుందని చెప్తారు. అది నెంబర్ ఆఫ్ ఇంటేక్స్కి కారణం ఏంటంటే, అలా కొన్ని రోజులు అయిన తర్వాత కూడా దానికి నెంబర్ ఆఫ్ ఇంటేక్స్ మనం అట్లానే ఇస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటి చిన్న బ్రీడ్స్కి కొంచెం పిక్కీగా ఉంటాయి ఫుడ్ మీద, బాగా చిరాకు వచ్చేస్తుంది వాటికి. ఫుడ్ అంటే ఇంకా దూరంగా ఉంటాయి, దానికి ఇష్టమైన ఫుడ్ కూడా టచ్ చేయడం మానేస్తాయి. సో అందుకని చెప్పేసి రోజుకి ఒకసారే పెడితే ఆడతాయి, ఫిజికల్ నీడ్స్ బాగా సాటిస్ఫై అవుతాయి, మంచి ఎనర్జీ కూడా హై ఉంటుంది, అండ్ ఒబేస్ అవ్వకుండా ఉంటాయి. జస్ట్ ఇన్ కేస్ మీరు వర్క్లో బిజీ అయిపోయి, మీ లైఫ్ స్టైల్లో బిజీ అయిపోయి డాగ్ని అక్కడే పెట్టేసి ఉంచారనుకోండి, 3 పూట్ల తిని ఇంట్లో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లావ్ అవుతూ ఉంటుంది. అంత హెవీ లావ్ అయితే ఏమవుతుంది, వెనక్కాళ్ళు చచ్చిపడిపోవటమో, లేకపోతే హిప్ డిస్ప్లేషర్ అవటమో, లేదా ఇంకేదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బ్రీడ్కి సంబంధించిన, హెవీ లావ్ అయిపోతాయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. అండ్ వరల్డ్ వైడ్ డాగ్స్ గురించి పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కనిపెట్టింది ఏంటంటే, ఒక్కసారి ఫీడ్ చేసిన డాగ్ బతికినంత కాలం రోజుకి 3 సార్లు తిన్న డాగ్ అయితే లేదు. అండ్ ఒక్కసారి ఫీడ్ చేసిన డాగ్ ఎంత యాక్టివ్గా ఉందో రోజుకి 3 సార్లు తిన్న డాగ్ అయితే అంత యాక్టివ్గా లేదు. మాట వినదు, ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా చేయదు, ఎనర్జీ సరిపోదు 3 సార్లు ఇచ్చినా సరే, ఎందుకంటే బద్ధకం ఎక్కువైపోద్ది ఎనర్జీ కంటే కూడా. అదే ఒక్కసారి ఫీడ్ చేస్తే మంచి డ్రైవ్ మీద ఉంటాయి అవి. మనకు అది ఆకలితో ఉంచుతున్నామే అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. కాకపోతే అది ఇచ్చే ఒక్కసారి ఏదో ఇంత ఇచ్చి వదిలేద్దు, కడుపు నిండా ఇవ్వండి. అప్పుడు ఏంటంటే అవి సాటిస్ఫైడ్ అవుతాయి. అండ్ మీరు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ చేయించకపోయినా ఫుడ్ కొంచెం ఎక్కువసేపు అరిగిపోకుండా దానికి ఆకలి లేకుండా ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ హ్యూమన్ బాడీ లాగా కాకుండా, అంటే హ్యూమన్ బాడీకి కొంచెం సిమిలరు, డాగ్స్ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ తిన్నా అరగకపోవటం, గ్యాసులు, బాంబులు వేయటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి డాగ్స్. 3 పూట్ల ఇచ్చి సరిగ్గా ఆడిపించకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యి
హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఒక్కసారి ఇచ్చిన డాగ్స్ ఏంటంటే హెల్తీగా ఉన్నట్టు రీసెర్చ్ అనేది ప్రూవ్ చేస్తుంది. స్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఒక్కసారే ఇస్తారు డాగ్కి 1 year నిండిన తర్వాత లేదా 1.5 year నిండిన తర్వాత. నేను స్పెషల్గా రా ఫుడ్ ఫీడ్ చేస్తాను కాబట్టి కోలాకి చూరోకి రా ఫుడ్ ఫీడింగ్కి ఒక గైడ్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క పూటకి లేదా పర్ డేకి ఇంత క్యాలరీస్ వాటికి ఇంటేక్ ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ రా ఫుడ్ ఫీడ్ చేసే పని అయితే దానికి ఇంకొక లెక్క ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు కుక్డ్ చికెన్ ఇస్తున్నారు అనుకోండి, కుక్డే కాబట్టి బ్యాక్టీరియా అంతా చచ్చిపోయే ఛాన్స్ 90% ఎక్కువగా ఉంటుంది. అది రా మీట్ ఇచ్చాను అనుకోండి, నేను అది తినిన తర్వాత పళ్ళల్లో తొందరగా ఫంగస్ పట్టే ఛాన్స్, ఫంగస్ కాదు ఎల్లో కలర్ చార పట్టే ఛాన్స్ ఉంటుంది. నేను రెగ్యులర్గా డెంటల్ మెయింటైన్ చేయాలి దానికి, అండ్ డెంటల్ ట్రీట్స్ తెప్పించాలి దానికి. మీరు కుక్డ్ ఫుడ్ ఇచ్చినా సరే డెంటల్ ట్రీట్స్ తెప్పించాలి. ఎందుకంటే మనం అంటే డైలీ బ్రష్ చేస్తాం, కానీ కుక్కలకి వారానికి 1-2 బ్రష్ చేస్తే చాలు. కొంతమంది అది కూడా చేయరు, పచ్చగా అయిపోయి ఉంటాయి కుక్క పళ్ళు, లేదా నల్ల గారెలు పట్టేసి ఉంటాయి. అవి పోవడానికి డెంటల్ ట్రీట్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి కూడా తెప్పించవచ్చు. సో నేను ఫీడ్ చేసే గైడ్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది మీరు రా ఫుడ్ ఫీడ్ చేసే పని అయితే వాడుకోండి ఇదే గైడ్ని. అండ్ ఈ రా ఫుడ్ ఫీడింగ్ అంటే డైరెక్ట్ పచ్చి మాంసం తీసుకొచ్చి ఇచ్చేస్తే వాటి బాడీకి సరిపోదు. అది ఎలాంటి పచ్చి మాంసం అయి ఉండాలంటే అది ఆల్రెడీ ప్రాసెస్డ్ అయి ఉండాలి. ప్రాసెస్ అంటే ఏంటి, మళ్ళీ ప్రిజర్వేటివ్స్తో కాదు. మజిల్ మీట్ ఉండాలి, ఆర్గాన్ మీట్ ఉండాలి, బోన్ ఉండాలి, బోన్ మాస్ ఉండాలి, అందులో వెజిటేబుల్స్ ఉండాలి, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఉండాలి. మజిల్ మీట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బ్రెస్ట్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ లిస్ట్లో, బ్రెస్ట్ కానీ థైస్ కానీ అది ఉండాలి. ఆర్గాన్ మీట్ అంటే లివర్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్స్ కానీ ఇవి కొంచెం ఉండాలి. అది తినే ఫుడ్లో 80% మజిల్ మీట్ అయితే 5% వచ్చేసి మనకి ఆర్గాన్ మీట్ అయి ఉండాలి. అండ్ అదే ఫుడ్లో బోన్స్ కూడా కొంచెం మనకి పౌడర్ అయిపోయి ఉండాలి. ఆ కోడి మొత్తం మీట్ తీసేసిన తర్వాత కార్కాస్ అంటే ఆ స్కెలిటన్ ఏదైతే మిగులుతుందో దానిలో చిన్న చిన్న ముక్కలు కానీ, ఆ చికెన్ నెక్స్ కానీ, వింగ్స్ కానీ ఇట్లాంటివి ఉండాలి దానిలో, ఆల్రెడీ క్రష్ చేసిన బోన్స్ అయితే. కుక్డ్ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ అండ్ సప్లిమెంట్స్ అయితే ఆప్షనల్, కాకపోతే ఇస్తే ఏంటంటే అవి కూడా వాటి బాడీకి అలవాటు అవుతాయి, దాని నుంచి రావాల్సిన సప్లిమెంట్స్ కూడా బాడీకి వచ్చి కొంచెం హెల్తీగా ఉంటుంది. సో మొత్తం రేషియో ఒకసారి చూద్దామా. 80% మజిల్ మీట్ ఉండాలి, 10% బోన్ మ్యాటర్ ఉండాలి, అందులో 5% ఆర్గాన్ మీట్ ఉండాలి, ఇంకొక 5% అదర్ ఆర్గాన్స్ ఉండాలి. అండ్ అడిషనల్గా ఆప్షనల్ సప్లిమెంట్స్ నేను వాడతాను. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కూడా ఉండాలి. నేను కొనే బ్రాండ్లో ఇవన్నీ ప్రీమిక్స్ అయ్యే ఫ్యాక్టరీ నుంచి ఫ్రోజన్ ప్యాకెట్స్ వస్తాయి. సో నేను ఫీడ్ చేసే ఈ ఫుడ్లో ఏంటంటే ఆర్గాన్ మీట్, మజిల్ మీట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇంకా అన్నీ కూడా మిక్స్ అయ్యి ఇట్లా ఫ్రోజన్ ప్యాకెట్స్ లాగా వస్తాయి. ఒక డబ్బా 3.5 kilos ఉంటుంది. అండ్ ఇట్లాంటివి 3 స్లాబులు ఉంటాయి. పొద్దునే ఒకటి ఇస్తా కోలాకి, సాయంత్రానికి ఒకటి ఇస్తాను. చూరోకేమో డైలీ ఒక ప్యాకెట్ వేస్తా, దాని పొట్టగా సరిపోద్ది. ఈ మధ్యలో మా ఫుడ్ అంతా స్వాహా చేస్తూ ఉంటుంది అది. ఓ మీ ఫుడ్ తీసేసరికి వెనక్కి వచ్చి ఉన్నారా? మా పెద్ద ఫ్రిడ్జ్లో ఈ కింద ఫ్రీజర్ సెక్షన్ మొత్తం కూడా చూరో కోలా ఫుడ్స్కే, ఈ పైన ఫ్రిడ్జ్ మాత్రమే మాది. ఈ ఫ్రోజన్ ఏం చేస్తానంటే ముందు రోజు నైట్ నేను కోలాకి పొద్దున్నే కావాల్సింది, చూరోకి పొద్దున్నే కావాల్సిన ప్యాకెట్స్ బయట పెట్టేస్తాను, అది డీప్ ఫ్రోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట తీసుకొని కోలాది బయట పెడతాం మళ్ళీ. అప్పుడు రాత్రికి ఐస్ లేకుండా నీట్గా ఉంటుంది. కోలాకి ఐస్ ఉన్నా ఓకే, పళ్ళు అంత గట్టిగా ఉంటాయి, కస వేసేస్తుంది మొత్తం. రా ఫుడ్ పెట్టే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, మీరు కిబుల్ ఇస్తున్నారు అనుకోండి, ఆ కిబుల్ కూడా ఇప్పుడు నేను పెట్టిన ఈ రేషియోస్ అయితే ఫాలో అవ్వచ్చు. ఆ కిబుల్లో మీరు ఆర్గాన్స్ తీసుకొచ్చి వేయండి, లేదా మజిల్ మీట్ కొంచెం టాపర్స్ లాగా వేయండి. వాటికి పడే ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేయండి. సప్లిమెంట్స్ దొరికితే మీ దగ్గర జాయింట్కి కానీ, స్కిన్ హెల్త్ అండ్ షైనింగ్కి కానీ, లేకపోతే ఓవరాల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హెల్త్కి కానీ సప్లిమెంట్స్ దొరికితే వాటి వెయిట్కి తగ్గట్టు దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా వేయండి టాపర్స్ లాగా. మరియు 3 పూట్ల వేసేయద్దు, రోజుకి ఒకసారి అట్లా వారంలో 2 సార్లు వేయండి సరిపోతుంది. అండ్ స్పెషల్లీ ఫిష్ ఆయిల్ అయితే వాడండి. ఫిష్ ఆయిల్ ఏంటంటే కోలాది ఎండలో కూర్చోబెడితే మెరుస్తుంది, నిగనిగలాడిపోతూ ఉంటుంది బంగారం లాగా. అలా మెరవాలి, స్కిన్ కోట్ కూడా హెల్త్ బాగుండాలి అంటే కనుక ఫిష్ ఆయిల్ వాడితే దానిలో కావాల్సిన ఒమేగా యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి బాడీకి అవి అందించడం వల్ల ప్రాపర్గా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇందాక నుండి 1 to 7 years డాగ్స్కి ఏం తినాలో చెప్తా అంటున్నావు, ఎవడో నువ్వు ఇంతవరకు చెప్పలేదు అనుకుంటున్నారా? కొంచెం పేషెన్స్తో ఉండండి. సో ఇప్పుడైతే చెప్పేస్తాను. నేను దాకా చెప్పిన కిబుల్, రా మీట్, వెజిటబుల్స్, టాపింగ్ చేసిన కుక్డ్ మీట్ ఇవన్నీ కూడా కాకుండా బ్లూబెర్రీస్ అడిషనల్గా ఇస్తూ ఉంటాను. ఆ బ్లూబెర్రీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అవి ఏం చేస్తాయంటే డాగ్స్కి కూడా బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడితే ఓవరాల్ ఫంక్షనింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ క్యారెట్స్ ఇస్తూ ఉంటాను. క్యారెట్ తురుముతో చూరో తింటుంది, ముక్కలు ఇచ్చేసినా కోలా తినేస్తుంది. ఇద్దరికి కావాల్సినట్టు స్పెసిఫికేషన్స్ ఎలా కావాలంటే అలా చేసి వాళ్ళిద్దరికి క్యారెట్స్ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే పీనట్ బటర్ ఇవ్వచ్చా లేదా కుక్కలకి అని చెప్పేసి. స్టోర్ బాట్ పీనట్ బటర్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే అందులో షుగర్స్ ఎంత క్వాంటిటీ ఉందని చూసుకొని ఇవ్వండి. నేను స్పెషల్గా ఇంట్లో పీనట్ బటర్ చేసుకుంటాను, అది మాత్రం వీళ్ళకి ఇస్తాను. బయట స్టోర్లో నుంచి తెచ్చిందైతే ఇచ్చాను, కాకపోతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. నేను ఇంట్లో చేసుకొని ఇస్తానన్నమాట పీనట్ బటర్, హోమ్ మేడ్, నో షుగర్స్. మనం ఏం చేస్తున్నామో మనం ఏం వేస్తున్నామో దానిలో మనకు తెలుసు కాబట్టి
అది ఇస్తాను నేను విత్ కాన్ఫిడెన్స్. వీళ్ళ గురించి వీడియో చేసే లోపే చూసారా మా రూమ్మేట్ ఈరోజు చిక్కుడుకాయ విత్ గ్రీన్ పీస్ కర్రీ, సూపర్ కదా, తినేద్దాం. చాలా వేడిగా ఉంది, స్టీల్ ప్లేట్ అయ్యేసరికి కింద చేయి కూడా పెట్టలేము, ఫుల్ కాలిపోతుంది, పొగలు వస్తున్నాయి మొత్తం. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి ఈ కర్రీ చేసుకున్నాం ఈరోజు. అండ్ ఇంకొక ఫుడ్ మనం రెగ్యులర్గా క్యాలరీస్ గురించి ఇవన్నీ బాధపడే వాళ్ళు తినేదేంటి, ఓట్స్. ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటారు. ఓవర్ నైట్ ఓట్స్ మీతో పాటు పప్పీస్ కూడా చేయొచ్చు, ఏంటి కాకపోతే నట్స్, హనీ, చాక్లెట్ ఇవన్నీ లేకుండా వాటికి పడే వరకు నైట్ సోక్ చేసి పెట్టేసి పొద్దున్న లేవగానే ఇవ్వండి. చాలా 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 ఇష్టంగా తింటాయి. ఓట్స్ అయితే చాలా ఇష్టంగా తింటాయి నా పప్పీస్, అంటే నా కోలా చూర అయితే. మీ డాగ్స్కి పడుతుందా లేదా చూసుకొని ఒకసారి అది కూడా ఇవ్వచ్చు. అండ్ ఎగ్స్ గురించి వచ్చేసరికి ఇది కూడా చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్. కొంతమంది రా ఎగ్స్ ఇవ్వద్దు అంటారు, కొంతమంది రా ఎగ్స్ మీల్ మీద పగలగొట్టి ఇవ్వండి వాటికి బాగా మంచిది అంటారు, కొంతమంది కుక్డ్ ఎగ్స్ మాత్రమే ఇవ్వాలంటారు. నేను నెంబర్ ఆఫ్ సోర్సెస్ని కనుక్కున్నా, అంటే వెట్స్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్నెట్లో సోర్సెస్ కానీ, వేరే డాగ్ ఓనర్స్ని కానీ, ఆల్రెడీ డాగ్స్ ఉండి ఇప్పుడు లేని ఓనర్స్ని కానీ కనుక్కున్న దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే రా ఎగ్స్ ఇవ్వచ్చు, చాలా హెల్దీ, ఏమీ కాదు. కిబుల్ ఇచ్చే వాళ్ళైతే కిబుల్ మీద రా ఎగ్స్ ఇట్లా పగలగొట్టి బ్రేక్ చేసి ఇవ్వండి. అదేంటంటే ఎగ్స్ టేస్ట్ కూడా తెలుస్తూ కొంచెమన్నా వాటర్ కంటెంట్ అందులో ఉంటే అది బాడీకి డిహైడ్రేషన్ లేకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్ టేస్ట్ కూడా వాటికి అలవాటు అవుతుంది ఒకేసారి. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ విషయానికి వచ్చేసేసరికి ఇంకా తిరుగులేదు. బాయిల్డ్ ఎగ్ చల్లబడిపోయిన తర్వాత హాఫ్గా కోచి నేను ఇస్తాను చూరోకి కోలాకి. అండ్ ఒక్కొక్కసారి ఎగ్ బుర్జీ కూడా చేసేస్తాను, ఆమ్లెట్ కూడా చేసేస్తాను. ఉప్పు కారాలు ఏమీ లేకుండా ఎగ్ బుర్జీ ఆమ్లెట్ వాళ్ళిద్దరికి ప్యాన్లో చేసేసి వాళ్ళ గిన్నెలో పెడతా ఉంటాను. బాగా ఇష్టం ఎగ్ వీళ్ళకి. ఎగ్స్ కూడా ఇవ్వచ్చు. సీనియర్ డాగ్స్కి కూడా ఎగ్స్ ఇవ్వచ్చు. 7+ తర్వాత ఉండే డాగ్స్ కూడా ఎగ్ ఇవ్వచ్చు. పీనట్ బటర్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇన్ మోడరేషన్, అంటే కొంచెం కొంచెం క్వాంటిటీస్లో ఇవ్వాలి. ఇప్పుడు తిందాం. ఇండియాలో మనకి దొరికే చిక్కుడుకాయలు లాగా ఉండవు, ఇక్కడ వేరేలా ఉంటాయి. సూపర్. నాకు వింటర్ ఆల్రెడీ, బయట చల్లగా ఉంది, ఈరోజేమో ఎండగా ఉంది. ఆ చల్లదనంలో ఈ వేడివేడి ఫుడ్ తింటామంటే అదిరిపోతుంది. అండ్ నాన్ వెజ్ తినే డాగ్స్లో కూడా అండర్ 7 years ఆఫ్ ఏజ్ కొన్ని డాగ్స్కి అయితే ప్రోటీన్స్ పడవు. లైక్ కోలాని ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాంగరూ మీట్ అసలు దానికి పడదు. ఇందాక నేను దాని ఫుడ్ బార్ చూపించా కదా, దానిలో టర్కీ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్, ఫిష్, గోట్, ల్యాంబ్, బీఫ్, ఇంకా ఏమో 2-3 ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో బీఫ్ అసలు నేను పెట్టను, డౌటే లేదు. అండ్ క్యాంగరూ ఫస్ట్లో పెట్టేవాడిని, చూరకి బాగానే పడేది, కోలాకి క్యాంగరూ పడేది కాదు. అది వెరీ వెరీ హై ఇన్ ప్రోటీన్ క్యాంగరూ మీట్. కొంచెం లీన్ ప్రోటీన్ అయితే కనుక బెస్ట్ అని చెప్పి అన్నారు వెట్స్ దగ్గర చూపిస్తే. లీన్ ప్రోటీన్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ప్రోటీన్ సోర్స్లో, అంటే ఎగ్లో కానీ చికెన్ కానీ ఏ నాన్ వెజ్ సోర్స్ తీసుకున్నా ప్రోటీన్ ఉంటుంది, అందులో సాచురేటెడ్ ఫ్యాట్ లెవెల్స్ హై ఆర్ లో అని ఉంటుంది. క్యాంగరూలో చాలా హై ఉంటుంది వేరే మీట్స్తో కంపేర్ చేస్తే, అంటే మాకు ఇక్కడ దొరికే వాటిలో. సో క్యాంగరూ అవాయిడ్ చేసామని చెప్పారు, అంత ఫ్యాట్ని దాని బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అని చెప్పి. సో సీనియర్ డాగ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం లీన్ ప్రోటీన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిష్ ఒకటి, చికెన్ ఒకటి, టర్కీ ఒకటి. చికెన్ రెగ్యులర్గా మన వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు, షాప్స్లో కూడా తెచ్చుకోవడం ఈజీ, అది ఇవ్వచ్చు, పర్లేదు. కుక్ చేసి బాయిల్ చేసి దాన్ని కుదిరితే స్మాష్ చేసి ఇవ్వండి, అప్పుడు బాగా ఈజీగా తినగలుగుతాయి. సీనియర్ డాగ్స్ పళ్ళు కూడా ఊడిపోతాయి కాబట్టి. ఫిష్ ఎలాంటిది ఇవ్వచ్చు అంటే మాకు ఇక్కడ రెగ్యులర్గా దొరికేది సాల్మన్ కాబట్టి, సాల్మన్ని ఏం చేయాలంటే సీనియర్ డాగ్స్కి ఇచ్చేప్పుడు కుక్ చేసి బాగా పర్ఫెక్ట్గా అందులో బోన్స్ తీసేసి ఇవ్వాలి. సీనియర్ అయినా మంచి యవ్వనంలో ఉన్న డాగ్ అయినా బోన్స్ కుచ్చుకుపోతే చాలా కష్టం. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీజనింగ్ అస్సలు ఉండకూడదు ఫిష్ ఇచ్చేటప్పుడు, జస్ట్ బాయిల్డ్ ఫిష్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ డైట్లో ఫిష్ కనుక పెద్ద సోర్స్ అయితే కనుక మనం బాగా ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేసుకోవాలి, కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయా లేదా పప్పీకి లేదా డాగ్కి చూసుకోవాలి. ఎందుకంటే ఫిషెస్ వల్ల కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని డాగ్స్ లైఫ్ లాంగ్ ఫిష్ తిని బాగానే బతికినాయి, కొన్నిటికి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి అదొకటి అబ్జర్వ్ చేసుకోవాలి. 1 yearకి ఒకసారి లేదా 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తే మన డాగ్ని తెలుస్తాయి కిడ్నీ ఇష్యూస్ లేదా లివర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో లేదో అని చెప్పేసి. టూనా ఫిష్ మాత్రం ఇవ్వద్దు, ఎందుకంటే వెరీ హై ఇన్ మెర్క్యూరీ, అది చాలా టాక్సిక్ అంటారు డాగ్స్కి. టూనా ఫిష్ మాత్రం ఇవ్వనివ్వరు మాకు ఇక్కడ. షార్క్ బోన్స్, షార్క్ ఫిన్స్ ఇవన్నీ కూడా ఇవ్వనిస్తారు, కానీ టూనా మాత్రం వద్దంటారు. ఎందుకంటే ఆ మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల వాటి బాడీకి చాలా హై టాక్సిన్స్ అవుతాయంట. అందుకని చెప్పేసి దానివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయంటే డాగ్కి హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ లాస్ అవుతుంది, వామిటింగ్ చేస్తాయి, ఏంటి నార్మల్ వామిటింగ్ కాదు, బ్లడ్ వామిటింగ్ చేస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి, వాటరీగా డయేరియా అవుతుంది, అండ్ కళ్ళు పోయే ఛాన్స్ కూడా ఉంది. అంత హై మెర్క్యూరీ కంటెంట్ ఉంటుంది. టూనా ఫిష్ అయితే పక్కా ఇవ్వద్దు. ఎవరైనా ఇస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళకి చెప్పండి ఇవ్వద్దని చెప్పి. ముఖ్యంగా పప్పీస్కి ఇంకా సీనియర్ డాగ్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద బోన్స్ ఇవ్వకూడదు, అండ్ సన్నగా ఉండే ఇవ్వకూడదు, యావరేజ్గా ఉండే ఇవ్వచ్చు. ఎందుకంటే గుచ్చుకుపోతే లేదా స్వాలో చేయడం కుదరక చోకింగ్ హజార్డ్ అవ్వచ్చు. అండ్ బాగా అరుగుదలకి వీలుండేయే ఇవ్వాలి పప్పీస్కి, సీనియర్ డాగ్స్కి. కుదిరితే లీన్ ప్రోటీన్ అండ్ కుక్ చేసినవి ఇవ్వాలి. పీనట్ బటర్ ఇవ్వచ్చు, కుక్డ్ ఎగ్స్ ఇవ్వచ్చు, కుక్డ్ రైస్ ఇవ్వచ్చు, పప్పు మీరు చేసుకునే కూరలు ఇవ్వచ్చు, బట్ ఆనియన్స్ లేకుండా, గార్లిక్ లేకుండా, ఇంట్లో వేసుకునే ఉప్పు కారాలు, స్పైసెస్ ఎలాంటి సీజనింగ్ లేకుండా ఇవ్వాలి.
చాక్లెట్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. అవకాడోస్ ఇవ్వకూడదు. ఇంకా చాలా సోర్సెస్ మీకు ఏమైతే చెప్పానో అవన్నీ ఇవ్వకూడదు. ఇంకా ఫైనల్గా ట్రీట్స్ విషయానికి వచ్చేస్తే అబ్బో 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి ట్రీట్స్లో అయితే. ప్రాసెస్డ్ కానీ, కుక్డ్ కానీ, డిహైడ్రేటెడ్ కానీ. ట్రీట్స్లో కూడా వెట్ ట్రీట్స్ కొన్ని ఉంటాయి, లేదా మన ఫ్రూట్స్ కానీ, మన వెజిటేబుల్స్ కానీ, బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ. బోన్స్ కుక్ చేసి ఇవ్వద్దు. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో చూశాను. చికెన్ ఫీట్ని తీసుకొచ్చి మార్కెట్లోంచి పసుపేసి కుక్కర్లో పెట్టేశారు. ఆ బాయిల్ చేసిన బోన్స్ని ఇస్తున్నారు. చాలామంది బాయిల్ చేసిన బోన్స్ని మేము డాగ్ బతుకున్నంత కాలం ఇచ్చామంటారు. లక్కీగా మీ డాగ్కి ఏం కాలేదేమో, బట్ మిమ్మల్ని చూసి వేరే డాగ్స్ చాలామంది ఇబ్బంది పడినవి కూడా ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో కుక్డ్ బోన్స్ అసలు ఇవ్వద్దు. ఇంకా మిగతాయి మీ డాగ్కి పడే ఏంటో పడని ఏంటో చూసి మీరు ఇవ్వండి. అది కూడా మోడరేషన్లో ఇవ్వండి. ట్రీట్స్ ఎక్కువ ఇచ్చి ఫుడ్ తక్కువ ఇస్తే వాడి బాడీ డెవలప్ అవ్వదు. ఫుడ్ ఎక్కువ ఇచ్చి ట్రీట్స్ తక్కువ ఇవ్వాలి, అప్పుడు వాడి బాడీ డెవలప్ అవుతుంది పర్ఫెక్ట్గా. సో ఫుడ్స్, ట్రీట్స్ పర్ డేకి ఎన్ని ఇంటేక్స్ కావాలి, ఎంత గ్రామ్స్ కావాలి అనేది ఈ వీడియోలో ఇంతవరకు అయితే చెప్తాను. నేను ఇంకా అయిపోయింది. హోప్ఫుల్లీ మీకు తెలియదు ఏదో ఒకటి నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.